చూసినట్లయితే నంద్యాల బ్రహ్మానందరెడ్డి శబరి. నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి వైసీపీ అండి, బైరెడ్డి శబరి. పోచా బ్రహ్మానందరెడ్డి బైరెడ్డి శబరి. వైఎస్ఆర్సీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి బైరెడ్డి శబరి కంటెస్ట్ చేస్తున్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ నంద్యాల పార్లమెంటు పరిధిలో కూడా అంటే ఒక ఎవరికి అంటే అతి స్వల్పమైనటువంటి మెజారిటీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒంగోలు ఎలాంటి టైట్ ఫైట్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా నంద్యాల పార్లమెంట్లో కూడా బార్డర్ ఎవరు వచ్చినా కానీ ఒక టైట్ ఫైట్స్ తోటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఈ రకంగా చూసినప్పుడు ఇక్కడ నంద్యాల పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 7,20,888 ఓట్లు రావటం జరిగింది గతంలో. ఇక్కడ బ్రహ్మానందరెడ్డి గారు గతంలో కూడా కంటెస్ట్ చేశారు. అదేవిధంగా అక్కడ శివానందరెడ్డి గతంలో కంటెస్ట్ చేశారు. 4,70,000 ఓట్లు వారికి రావటం జరిగింది. అంటే సుమారు 2,50,000 ఓట్లతో ఆ రోజు ఆయన విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, బ్రహ్మానందరెడ్డి గారు అందుబాటులో లేకపోవటం, ఆయన పార్లమెంటు పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం, సరే ఏదన్నా కావచ్చు, అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడ హ్యూజ్ ఇప్పుడు డిఫరెన్స్ గెలిపిస్తూ ఉంది. బైరెడ్డి శబరి ఒక స్వల్ప మెజారిటీతో గెలవచ్చు, లేదా బార్డర్ అంటే ఫైట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే అక్కడ జనసేన పార్టీకి కూడా 38,871 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. 4,70,000 ఓట్ల ఉన్న గతంలో టీడీపీకి వచ్చాయి. ఈ రకంగా కూడా చూస్తే 2,00,000 ఓట్లు డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది నంద్యాల పార్లమెంటు పరిధిలో. అయితే నంద్యాలలో ఉన్నటువంటి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఫాదర్కు ఉన్న ఇమేజ్ కావచ్చు, అట్లాగే అక్కడ వాళ్ళు పోరాడినటువంటి తత్వం కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఎవరైతే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, వీటన్నిటితో స్వల్ప మెజారిటీతో శబరికి ఎడ్జ్ ఉంటున్నారు. బట్ ఏదైనా టైట్ ఫైట్ బార్డర్లో ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇక